ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది అనమాట. క్లీనింగ్ కూడా చేశాను కిచెన్. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. పిల్లలు టీవీ చూస్తున్నారు. సో చూస్తున్నారు కదా, కిచెన్లో అయితే వర్క్ అంటే క్లీనింగ్ అయిపోయింది. కుకింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. జస్ట్ క్లీనింగ్ అయిపోయింది. ఈరోజు ఏంటంటే లంచ్లోకి పొటాటో ఫ్రై ఇంకా టమాటో రసం చేద్దామని తీసి పెట్టుకున్నాను. ఫస్ట్ టమాటో రసం మరగబెట్టి నేను మిక్సీ బట్టి చేస్తాను. ఇంతకు చాలా వీడియోస్లో చెప్పాను, చేశాను కూడా. రైస్ పెట్టేశాను, పిల్లలిద్దరికి నైట్ అన్నం ఉంది, అది మాకు సరిపోతుంది అనమాట. సో పిల్లల కోసం అని దాంట్లో పెట్టాను. ఇప్పుడైతే టమాటో రసం చేస్తున్నాను, ఇంకా పొటాటో ఫ్రై లంచ్లోకి. బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేశానంటే, బ్రేక్ఫాస్ట్లోకి బాంబినో ఉప్మా చేశాను, తిన్నాము, అయిపోయింది. లంచ్ అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి క్లీనింగ్ అయిపోయి ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే టమాటో రసం చేసేద్దాం. టమాటో రసం కోసం టమాటోస్ కట్ చేస్తున్నాను. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా టేస్టీగా ఉంటుంది టమాటో రసం. ఫస్ట్ అయితే ఇవన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని దీంట్లో మిరియాలు, చింతపండు వేసి మిక్స్ పట్టుకోవాలన్నమాట. పిల్లల కోసం, మా ఇద్దరు పిల్లలు మంచిగా తింటారు. మాకు కూడా చాలా ఎక్కువ స్పైసీగా కూడా చేయను, పిల్లలు తింటారు, మేము కూడా తింటాం మంచిగా. టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా చేస్తే. నేను ఎక్కువ ఇలానే చేస్తాను. నాకు ఉడకబెట్టి చేయడం ఆ ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఇదైతే సింపుల్గా తొందరగా టేస్టీగా ఉంటుంది. చింతపండు కడిగాను, అలాగే కొన్ని మిరియాలు యాడ్ చేస్తున్నాను. మిరియాలు ఒక 5-6 అట్లా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసాను చూడండి. ఇప్పుడు మొత్తం దీంట్లో మనం ఏదైతే బౌల్లో టమాటో రసం చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో వేసి కొన్ని వాటర్ కూడా వేసి, వాటర్ వేసి మరగబెట్టాలి కదా. సో ఒక్కసారి దీంట్లో ఇలా షేక్ చేసి మొత్తం వచ్చేస్తుంది అనమాట. దీంట్లో తగినంత వాటర్ పోసుకొని మరగబెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకుందాం. స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో పచ్చిమిర్చి వేస్తాను. పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువ వేయను. కొంచెం అంత కరివేపాకు, ఒక హాఫ్ ఆనియన్ అట్లా వేస్తున్నాను. కొంచెం దొడ్డు ముక్క కట్ చేసుకోవాలి. ఇంకా దీంట్లోనే కొంచెం పసుపు. ఇది మా కారం చాలా స్పైసీగా ఉంటుంది అనమాట, అందుకని కొంచెం వేసాను. ఎందుకంటే మిరియాలు కూడా వేసాను కదా, పిల్లలు తింటారని కొంచెం వేస్తున్నాను. మెయిన్గా చేసేది పిల్లల గురించి. సో పెద్దవాళ్ళ కోసం అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే అయిపోతుంది. కొంచెం ఆయిల్, ఒక 3-4 వెల్లు రెబ్బలు వేసుకోవాలి, ఎల్లిగడ్డలు. దాన్ని మరగబెట్టాలన్నమాట. సో పక్కన రైస్ అవుతుంది. ఇప్పుడు పొటాటోస్ అయితే కట్ చేసుకుందాం. ఇది మరగాలి. ఇప్పుడు పిల్లల కోసం బీట్రూట్, క్యారెట్, ఒక టమాటో వేసి జ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కాబట్టి ఒక్కొక్కటి వేసి చేస్తున్నా, తాగుతారో లేదో చూస్తాను. ఫస్ట్ అయితే ఇవన్నీ ఇప్పుడు కట్ చేసుకొని మిక్సీ పట్టి దీంట్లో కొన్ని మిల్క్ మేడ్ కానీ వేసి ఇస్తానన్నమాట. ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం ఈరోజు పిల్లల కోసం. రసంలో సాల్ట్ కూడా వేసుకోవాలి, నేను మర్చిపోయాను. తగినంత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇవి ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో జ్యూస్ చేద్దామని, టమాటో కొంచెం తీసేస్తాను, ఎక్కువ అనిపిస్తుంది. టమాటో, బీట్రూట్, క్యారెట్ ఇప్పుడు మిక్సీలో వేసి మిక్స్ పడతాం అన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్లో ఇవన్నీ వేస్తున్నాను. ఎట్లయితుందో తెలీదు, ఫస్ట్ టైము. కొన్ని మిల్క్ కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇట్లా అయింది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లో స్ట్రెయిన్ చేద్దాం, వడగట్టి పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో జ్యూస్ వేద్దాం. బీట్రూట్, టమాటో ఫస్ట్ టైం చేయడం, అసలు పిల్లలు తాగుతారో లేదో తెలియదు కానీ. కొన్ని పాలు, ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసా. జస్ట్ ఇప్పుడు చూసారు కదా, కొన్ని వాటర్ యాడ్ చేసిన అంతే. సో అసలు
ఒకళ్ళు తాగితే ఒకళ్ళు తాగుతారు, తాగకపోతే ఇద్దరు తాగరు. బాగుందా? సూపర్ ఉందా? గోయమ్మా దా తీసే స్కార్ఫ్ తీసి గలీసి ఉంటుంది. గ్లోరియనా ఫాస్ట్గా తాగేస్తుంది. ఇప్పుడు గ్లోరియనాకి పింక్ హెయిర్ మంచిగా వస్తుంది. తాగుతలే, తాగు ఫస్ట్. టీవీ బంద్ చేసి వెళ్ళిపోతాయి ఇప్పుడు తాగకపోతే. తాగు. ఎవరు ఫాస్ట్గా తాగితే వాళ్ళకి ఇప్పుడు కప్ కేక్ ఉంది కదా, ఇస్తా. కప్ కేక్ నాష్టాకే తాగుతుందిగా. కప్ కేక్ ఎవరు తాగితే ఫాస్ట్గా వాళ్ళకి కప్ కేక్. కప్ కేక్ ఓకేనా? ఫాస్ట్గా గ్లోరేనా, ఫాస్ట్గా కప్ కేక్ ఇస్తే తాగితే. గ్లోరేనా కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు టీవీ అసలు పెట్టే చూడు. మళ్ళా టీవీ కూడా వద్దా? ఇప్పుడు తాగలేదు అనుకో బయటికి పంపించేస్తా, స్కూల్కి పంపిస్తా. మరి ఇప్పుడు స్కూల్కి పంపిస్తా. చూడు తమ్ముడు అయిపోయేలోపు నీది అయిపోవాలా. మస్తు చేస్తున్నావు గ్లోరియనా, కష్టపడి తాగమ్మా, తాగమ్మా ప్లీజ్. ఇక మమ్మీ తాగుతా చూడు. ఇక బాగుంటుంటాడు. ఎవరైనా ఫాస్ట్గా. పప్పులు లేవు కానీ జ్యూస్ ఇది రోజ్ మిల్క్ జ్యూస్. రసం మరిగిపోయింది అన్నమాట. ఆఫ్ చేశాను. పోపు వేసుకోవాలి. ఇప్పుడైతే పొటాటోస్ కట్ చేస్తున్నా ఫ్రై చేద్దామని. రైస్ కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే పొటాటోస్ కట్ చేసుకొని ఒక సైడ్ పోపు ఒక సైడ్ కర్రీ. టమాటో పోపు వేసుకోవాలి కదా. అబ్బా ఇవి కట్ చేసుకొని ఒకేసారి చేసేస్తా. రసం అయితే మరిగిపోయింది, చాలా ఇంకిపోయింది అనమాట. నేను బీట్రూట్ జ్యూస్ చేయడం వల్ల అది మర్చిపోయినా. ఇక్కడ పొటాటోస్ కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా దాంట్లోకి కరివేపాకు పచ్చిమిర్చి తీసి పెట్టుకున్నాను. ఈ పోపులో కూడా అన్నీ రెడీ చేసుకుంటా. ఫస్ట్ అయితే కర్రీ స్టార్ట్ చేస్తా. ఇక్కడ వస్తున్నా ఇంకా ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు. ఇట్లా వేగిన కొంచెం అల్లం వెల్లుల్లి ఓన్లీ ఎల్లిగడ్డలు అలా దంచి వేసాను. ఇప్పుడు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో పొటాటో చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను పొటాటో, అవి యాడ్ చేసుకోవాలి. తొందరగా సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఫ్రై కాబట్టి. ఇట్లా రసం చేసినప్పుడు కంపల్సరీ ఇట్లా ఏదైనా ఫ్రై చేస్తాను, ఇట్లా వేసినప్పుడు రసం చేస్తాను. ఇది కూడా మంచి ఇష్టంగా తింటుంది మా పాప పొటాటో ఫ్రై. స్కూల్కి అయితే ఊరికే పొటాటో ఫ్రై పెట్టు అని అనిపిస్తుంది. ఇస్తున్నావు ఇస్తా కూర్చోపెట్టేస్తా. ఇప్పుడు కొంచెం అంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం అంతా ఉడికినప్పుడు వాటి టేస్ట్ వస్తుంది కదా. సో ఇప్పుడైతే కొంచెం సాల్ట్, మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే పోపు వేసుకున్నాము. పోపు కోసం కొంచెం కడాయి వేడిన తర్వాత దాంట్లో పోపు వేసినాం అన్నమాట. టమాటోస్లోకి అంతా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. అలాగే ఎల్లిగడ్డలు కూడా, ఎల్లిగడ్డలు, కరివేపాకు లాస్ట్గా. సో ఇప్పుడు దీన్ని మనం పోపులో వేసేసుకున్నాము. ఆఫ్ చేసి ఇంకా వేసేసుకున్నాం. చాలా ఇంకిపోయింది అసలు. నేను ఇంకిపోయి చిక్కగా అయిపోయింది రసం. అంతే, రసం అయిపోయింది. కొత్తిమీర లేని దగ్గర కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అడగంటకుండా అప్పుడప్పుడు తీసి కలుపుతుండాలి, లేకపోతే మాడిపోతుంది. ఉడికిందంటే అయిపోయినట్లే. పొటాటో ఫ్రై కూడా లాస్ట్లో కారం యాడ్ చేసుకోవాలంటే. కొంచెం అంతా కారం వేసుకోవాలి. మా పిల్లలు ఏడుస్తున్నారు.
కొట్టుకుంటారు ఇద్దరు డిన్నర్ కోసం. నేను మా చెల్లి కూడా అలా కొట్టుకునే వాళ్ళం. అయిపోయింది కర్రీ ఆల్మోస్ట్, అందుకనే కారం లాస్ట్లో. తల్లి ఏమైంది అడుగురా. కొంచెం ధనియాల పొడి వస్తున్నావు, ధనియాల పొడి, జీలకర్ర పొడి. నేను జీలకర్ర పొడి కొంచెం వేస్తాను. వస్తున్నా. ఇది కలిపి మూత పెట్టి ఒక 2 minutes కుక్ చేసుకొని బంద్ చేస్తే పొటాటో ఫ్రై అయిపోయింది. మా పిల్లల దగ్గరికి వేసేసి వస్తా. చెప్పు తమ్ముడిని ఏడుస్తుండు. అయ్యో తమ్ముడు పైన వాడు. ఇక గున్ను గున్ను కోసం కేక్. కేక్ వద్దా? అక్కకి ఇచ్చేసేయాల మళ్ళా? అక్కకి వద్దా నీకు మళ్ళీ? ఇద్దరు అట్లా పెట్టుకోద్దు తల్లి నోట్లా. ఇప్పుడు ఇద్దరికి మా నలుగురికి 4 తెచ్చిండు మా హస్బెండ్. లేకపోతే మీ ఇద్దరికేనా? ఎవరు తీసుకురేది? ఎవరెవరికి అది? డాడీ తెచ్చిండా? ఎవరు తెచ్చుకున్నది? నా కోసం, నీకోసం కాదు. నేను ఓపెన్ చేస్తా. ఏమో పడ్డాయిరా, ఏదో పడ్డా సౌండ్ వచ్చింది. ఓన్లీ 1, ఐల్ గివ్ ఇట్. వావ్ నైస్. సో థ్యాంక్ యూ మమ్మీ. లవ్ యూ, లవ్ యూ. అక్క కేక్ ఇస్తుందా? అలిగిపోయినా ఇద్దరికి. కమ్. థ్యాంక్ యూ. తినేసేయాల. ఐస్ క్రీమ్ కాదది కేక్. తిని ఓపెన్ చేసి ఇస్తుంది. ఓపెన్ చేయాలా? నేను కూడా ఒకటి తినొచ్చా? పాపకు ఒకటి పెట్టి. ఎందుకు తినొద్దురా? అందరికి నా నలుగురికి 4 అవి. ఏడుస్తారు. ఎవరిది? నేను తినాలా? మమ్మీకి ఒకటి తీసుకోవాలా? మమ్మీకి ఇవ్వగును. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు తల్లి? బీట్రూట్ జ్యూస్ తాగుతావా? ఇక్కడ చూడు, ఇక్కడ చూడరా. బీట్రూట్ జ్యూస్ తాగుతావా? మరి తిని ఫస్ట్ అది తిని. గుడ్ జాబ్. ఇది ఎవరికి? డాడీకి. ఓకే. ఎవరికి అది? కేక్ ఎవరికి? పాపకి వద్దా కేక్? పాపకి ఇష్టవా? ఓకే చాలా నుంచి కొంచెం తీసుకొని తిన్నది గ్లోరియానా. ఇవ్వాలి కదా నాకు. గున్ను తిన్నా చాలా. పాపకి ఉండని. పాపకి అది కవర్లో పెట్టేసి వస్తుంది. తినేసి అది తినేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కప్ కేక్ తింటున్నాం మేము.